రాజకీయంగా అత్యంత కీలక పదవిలో ఉన్న ఆయనకు ఇంటిపోరు నిద్ర లేకుండా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు సొంత పార్టీలో అసమ్మతి, మరోవైపు సొంత సోదరుడే ప్రత్యర్థిగా కాలు దువ్వుతూ ఉండడంతో ఆ పెద్ద ఆయనకు పరిస్థితి పాలుపోవడం లేదంటున్నారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానం నుంచే సోదరుడు ప్రత్యర్థిగా పోటీకి రెడీ అవుతున్నారు. దాంతో ఆ నియోజకవర్గం స్థానికేతరులైన ఆ అన్నదమ్ముల మధ్య సవాల్గా మారింది. అసలు సొంత సోదరుల మధ్య ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందంటారా? లెట్స్ వాచ్. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం సబ్ డివిజన్ కేంద్రమైన పెద్దాపురానికి రాజకీయంగా ప్రత్యేకత ఉంది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడిచిన 4.5 ఏళ్లుగా పెద్దాపురం అభివృద్ధిపై చినరాజప్ప ప్రత్యేక దృష్టి సారించారు. 1000 కోట్ల రూపాయలు నిధులతో నియోజకవర్గం అంతా అభివృద్ధి పనులు చేపట్టారు. హోంమంత్రి అయినప్పటికీ ఎప్పుడూ నియోజకవర్గంలో అందుబాటులో ఉంటారన్న పేరుంది. పెద్దాపురం సెగ్మెంట్లో టీడీపీకి బలమైన నాయకత్వం, కేడర్ ఉంది. సుమారు 30,000 ఓట్లు ఉన్న కమ్మవర్గం ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈసారి కూడా పెద్దాపురం టీడీపీ టికెట్ తనకేనని చెప్పుకుంటూ చినరాజప్ప ఇప్పటికే ఎన్నికల ప్రచారం మొదలెట్టేశారు. అయితే అదే టీడీపీ టికెట్ను మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు ఆశిస్తున్నారు. టికెట్ విషయమై చినరాజప్పకు బొడ్డు భాస్కర్ రామారావుల మధ్య విభేదాలు నెలకొంటున్నాయి. నియోజకవర్గంలో బొడ్డు వర్గం అంటే డిప్యూటీ సీఎం గుర్రుగా ఉన్నారు. అదలా ఉంటే చినరాజప్ప స్థానికుడు కాదని బొడ్డు వర్గం ప్రచారం చేస్తోంది. దాన్ని అనుకూలంగా మలుచుకుని బొడ్డు భాస్కర్ రామారావు స్థానికులకే టీడీపీ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ను బలంగా వినిపిస్తున్నారు. మొత్తం మీద వారిద్దరి మధ్య టికెట్ పోరుతో టీడీపీ కేడర్ రెండుగా చీలిపోయింది. బొడ్డు భాస్కర్ రామారావు ఎఫెక్టుతో పార్టీలో ఇబ్బందులు తొలగించుకోవటానికి రాజప్ప కసరత్తు చేస్తుంటే మరో పక్క ఆయన సొంత ఇంట్లో పోరు మొదలై తారాస్థాయికి చేరుతోంది. చినరాజప్పపై అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి స్వయాన ఆయన అన్నయ్య రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాజప్ప సోదరుడు లక్ష్మణమూర్తి అలియాస్ బాబూజీ పెద్దాపురం జనసేన టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వ్యవసాయం తప్ప ఏమాత్రం రాజకీయ అనుభవం లేని అన్నయ్య లక్ష్మణమూర్తి జనసేన టిక్కెట్ ఆశిస్తుండడం డిప్యూటీ సీఎంకు పెద్ద షాకే ఇస్తోంది. రాజప్ప స్వగ్రామం చినగాడవిల్లిలో కొద్ది రోజుల క్రితం జనసేన నాయకులు, కార్యకర్తలు పర్యటించారు. ఈ సందర్భంగా రాజప్ప సోదరుడు బాబూజీ జనసేన నాయకులతో కలిసి గ్రామంలో తిరిగారు. ఆయన త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరతారని అప్పట్లో నాయకులు ప్రకటించారు. అయితే అదేమీ లేకుండా బాబూజీ డైరెక్ట్గా రాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అసలే పార్టీలో అసమ్మతి బెడద ఎదుర్కొంటున్న రాజప్పకు ఇంటిపోరు మొదలవడం మింగుడుపడని అంశమే. ఇంతవరకు కుటుంబంలో గుట్టుచప్పుడు కాకుండా ఉన్న వివాదాలు రచ్చకెక్కడంతో చినరాజప్ప నష్ట నివారణ చర్యలకు దిగారు. రాజకీయంగా ఉన్నత స్థానానికి చేరుకున్న చినరాజప్ప కుటుంబానికి ఏ విధంగా సహకారం అందించడం లేదనే ఆగ్రహంతోనే అతని అన్నయ్య బాబూజీ బయటకొచ్చారనే వాదన వినిపిస్తోంది. పెద్దాపురంలో సామాజిక లెక్కల పరంగా జనసేన ప్రభావం ఎక్కువే. పెద్దాపురంలో ఆ వర్గం యువత జనసేన వెంటే నడుస్తుండటంతో బాబూజీ కూడా అటు మొగ్గు చూపినట్లు కనిపిస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం గెలుచుకున్న సీట్లలో పెద్దాపురం ఒకటి. అక్కడ వైసీపీ కూడా మంచి ఓటు బ్యాంక్ ఉంది. ఎన్ఆర్ఐ దౌలూరి దొరబాబు నియోజకవర్గ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. ఏదైతేనే ఈసారి మారుతున్న ఈక్వేషన్లతో 3 పార్టీల మధ్య గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది.